డిప్యూటీ సీఎం అంటే మాకు కావాలి అంతే. మాకు సినిమా గురించి వెళ్ళలే, మేము డిప్యూటీ సీఎం గురించి వెళ్ళాము. మాకు డిప్యూటీ సీఎం గురించి వెళ్ళాము. మీకు అక్కడ ఆమె యాక్టింగ్ బాగా చేసింది. మన డిప్యూటీ సీఎం కూడా అమ్మాయి కూడా చేసింది, అబ్బాయి కూడా చేసిండు. చించి పరేసిర్రు. మీరు కూడా అందరూ వెళ్ళాలని కోరుతున్నాము. మూవీ అట్లనే మాకు సంబంధం లేదు బ్రో. మా చూసాము, అన్ని ఎంజాయ్ చేసాము. ఓన్లీ బీజిఎం మాత్రం ఊతికి పారేసాడు. బీజిఎం అంటే సినిమా గురించి వెళ్ళలేదు బ్రో. మేము ఆంధ్ర, మాది కర్నూలు. మేము డిప్యూటీ సీఎం గురించి వెళ్ళాం. నీ కర్నూలు నుంచి విజయవాడ నుంచి వచ్చినా ఇటుకి థియేటర్లు ఉన్నా కూడా ఇటు మల్టీప్లెక్స్ అవుట్ వచ్చినావు. నేను డిప్యూటీ సీఎం గురించి వచ్చినాం. మల్టీప్లెక్స్ లేవా? డిప్యూటీ సీఎం అంటే మాకు మొత్తం లేపేసి బ్రో. చాలా అద్భుతంగా చెప్పాడు పవన్ కళ్యాణ్. మొత్తం కథలో తన యొక్క జెన్యూన్గా ఉన్నటువంటి ఎఫర్ట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మిగతా విషయాలు ఎట్లా అంటే హైందవ ధర్మం కోసం ఇన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఎంతమంది సాక్రిఫైస్ చేశారో, ఎంతమంది వీరులు చనిపోయారో, సామాన్యులు చనిపోయారు అనేది మనకేంటంటే తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ప్రభువెక్కిన పల్లకి కాదు అది మోసిన బొయ్యిలెవ్వరు అంటారు. ఆ యొక్క ఎంటైర్ సాక్రిఫైస్ని పవన్ కళ్యాణ్ తన యొక్క కళ్ళలో చూపించగలిగాడు. లేదు సినిమా బాగుంది. అంటే ఎట్లా అంటే ఇది ఒక క్రియేటివ్ ఎలిమెంట్లో డెఫినెట్గా క్రిష్ మారడం అనేది కొంచెం అది కొంచెం ఎఫెక్ట్ చూపించింది అనిపించింది. బట్ టోటల్గా మూవీ బాగుంది. లేదు ఇది సినిమాని మీరు కమర్షియల్ ఆస్పెక్ట్లో కాకుండా ఒక పవిత్రమైనటువంటి జంబూ ద్వీపం, ఒక మన భారతదేశానికి సంబంధించిన కథలో ఫిక్షన్ ఎలిమెంట్ కొంచెం యాడ్ చేసి తీశారు కాబట్టి ఎఫర్ట్స్ ఎట్లా అనేది చాలా ముఖ్యం. డెఫినెట్గా డైరెక్టర్ మారడం కొంచెం ఎఫెక్ట్ చేసింది. బట్ టోటల్గా మీకు మాత్రం ఎమోషనల్ జర్నీ మాత్రం మీరు అంతర్గతంగా ఉన్నటువంటి ఆ సోల్తో మీరు ఇన్వాల్వ్ అయితే మాత్రం సినిమా చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేయగలుగుతారు మీరు. 700 రూపీస్ అనేది నథింగ్ అండి. ఆ యొక్క ఎమోషన్తో కంపేర్ చేసినప్పుడు చాలా చిన్న అమౌంట్ ఇది. చాలా 700 రూపాయలు అనేది చాలా చిన్న అమౌంట్ అది. ఎందుకంటే అసలు దానికి చాలా వర్క్. అవన్నీ హైపోథెటికల్ అనే క్వశ్చన్స్ అండి. డెఫినెట్గా చాలా మంది చూస్తారు, దేశం మొత్తం చూస్తారు సినిమాని. డెఫినెట్లీ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ కూడా మనది ధర్మం కాదండి. సినిమా బాగుంది. చిన్న విషయాల్లో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా టోటల్గా పిక్చర్ మాత్రం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆయన ఎఫర్ట్స్, అసలు కళ్ళల్లో ప్రతి క్షణం కూడా హైందవ ధర్మం కోసం ఆయన చూపించినట్టు పవన్ కళ్యాణ్ చూపించిన ఎమోషన్ మాత్రం మనం దానికోసమే ప్రజల సినిమా చూడాలి. ఏం లేవండి అటువంటి జనరల్ డైలాగ్ అట్లాగా ఒక డైవర్ట్గా ఏం చెప్పలేదు అసలు అని. కొంచెం హీరోయిన్ వీక్ అనిపించింది నాకు. హీరోయిన్ ఎట్లా అంటే నిధి అగర్వాల్ కాకుండా కొంచెం నేషనల్ సెలబ్రిటీ ఎవరన్నా ఆ పాత్రను మోసించకు, ఆ పాత్రలో ఎవరన్నా ఉంటే కనుక కొంచెం వెయిట్ పెరిగేది అనిపించింది. పవన్ కళ్యాణ్ వైపు నుంచి మాత్రం దేర్ ఇస్ నో మిస్టేక్ అండి. చాలా బాగా చేస్తాడు ఆయన, చాలా బాగా చేస్తాడు. అద్భుతం అండి. సేమ్ ఖుషీలాగే ఆయన అంటే మనం అర్థం చేసుకోవాలి కదా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అంత సమయం ఇవ్వడం కూడా చాలా కష్టం కదా. ఖుషీతో కంపేర్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి.